అయినా నువ్వు ఇంటి కోడలివి. ఏందమ్మీ ఈ దరిద్ర బతుకు అసహ్యంగా అనిపించట్లా? నేను అనుభవిస్తున్న ఈ దరిద్రాన్ని ఇంతకు 10 వాళ్ళని అనుభవించేలా చెయ్యాలని కదమ్మా నేను ఈ బతుకు అనుభవించటానికి సిద్ధపడింది. ఒసేయ్ పిచ్చి మొహమా, నీ లైఫ్ టైము ఈ ఎదవ దరిద్రపు లైఫ్ బ్రతకాల్సిందే గాని నువ్వు చెయ్యాలనుకున్నది ఏదీ చెయ్యలేవే. ఏదేమైనా నువ్వు ఒక ఐకాన్ లాంటి దానివే. చెప్పు దెబ్బలు తిన్నా పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎప్పటికీ మారవు అంటారు కదా. అది నిన్ను చూస్తుంటే అదిగో అందరికీ అర్థమైపోతుంది. చేసిన పాపాలకి శాపాలు, ఆ శాపాలకి తగిన శిక్షలు. ఇవన్నీ నేను చెప్తున్నవి కాదు, ఇదే జన్మలో అనుభవిస్తావని చాలా చక్కగా ప్రూవ్ చేస్తున్నావు అనన్య. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ, తమరికి మమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుందా? చాలా కామెడీగా ఉంది కదూ మమ్మల్ని ఇలా చూస్తుంటే. నన్ను చూసి కామెడీ చేసుకుంటున్న మీరే నేను మీపై చల్లే కాలకూట విషానికి విలవిల అంటూ మీ బంధాలు వాడిన పువ్వుల్లాగా నేల రాలిపోతాయి. వనభోజనాలు పూర్తయ్యేలోపు ఈ జనాల మధ్యే మీ ఆనంద నిలయం 2 ముక్కలవుతుంది. ఈ ఉమ్మడి కుటుంబం 2 ముక్కలుగా విడిపోతుంది. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అది నిన్నటి వరకు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ నే మార్చేయబోతున్నాను. మీ కళ్ళకి ఆ మధురమైన దృశ్యాన్ని చూపించబోతున్నాను. ఊసే పిచ్చి మొహందానా, అసలే నీ ఛాలెంజ్లతో ఎందుకే నస పెడుతూ ఉంటావు?